యునైటెడ్ స్టేట్స్లోని వైట్ హౌస్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. మొదట, ఇది ఎల్లప్పుడూ తెల్లగా ఉండేది కాదు. 1812 యుద్ధంలో బ్రిటిష్ వారు దానిని కాల్చిన తర్వాత మంటలను కప్పిపుచ్చడానికి తెల్లగా పెయింట్ చేశారు. వైట్ హౌస్ డిజైన్ పోటీ ద్వారా ఎంపిక చేయబడింది. విజేత ఐరిష్ జన్మించిన ఆర్కిటెక్ట్ జేమ్స్ హోబాన్. ఆసక్తికరంగా, నిర్మాణంలో ఎక్కువ భాగం బానిసలుగా ఉన్న ఆఫ్రికన్ అమెరికన్లచే చేయబడింది. వైట్ హౌస్ కింద ఒక రహస్య భూగర్భ బంకర్ ఉంది, ఇది అత్యవసర పరిస్థితుల కోసం రూపొందించబడింది. అలాగే, వైట్ హౌస్లోని ముందు తలుపుకు సాంప్రదాయ కీహోల్ లేదు, ఇది సీక్రెట్ సర్వీస్ ద్వారా నియంత్రించబడుతుంది. అంతేకాక, జాన్ క్విన్సీ ఆడమ్స్ పెంపుడు ఎలిగేటర్ తూర్పు గది బాత్టబ్లో నివసించేది. వైట్ హౌస్ దెయ్యాల కథలతో కూడి ఉంది. అబ్రహం లింకన్ దెయ్యం సాధారణంగా కనిపిస్తుందని చెబుతారు. 1901 వరకు దీనిని అధికారికంగా వైట్ హౌస్ అని పిలవలేదు. ముందు ఎగ్జిక్యూటివ్ మాన్షన్ అని పిలిచేవారు.